నిజంగా మనిషి బతికున్నంత వరకేనేమో. చనిపోతే ఏ రకంగా కూడా ఆ మనిషిని తలుచుకోవడానికి కూడా ఇష్టపడరేమనడానికి ఇదొక ఉదాహరణ. నేను మామూలు వ్యక్తి గురించి చెప్పట్లే. ఇవాళ కనీసం మామూలు వ్యక్తులే బెటరేమో అనిపిస్తుంది. తమ ఇంట్లో తండ్రి లేకపోతే వాళ్ళ తల్లో మరణిస్తే విగ్రహాలు చేసుకొని పూజించుకుంటున్న వైనం చూస్తున్నాం. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఎవరో కాదు. దర్శక దిగ్గజమైన దాసరి నారాయణరావు గారి సమాధి దగ్గర పరిస్థితి ఒక్కసారి చూడుండ్రి. ఒక నటి అక్కడికి వెళ్తూ వీడియో అంటే ఆయన వర్ధంతి రాబోతుంది కదా! వర్ధంతి సందర్భంగా ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి. ఆ పరిస్థితి తెలుసుకొని మంచు మనోజ్ వెళ్ళి అక్కడ దాని చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లు అవంతా తొలగిస్తూ ఉంటే ఇంక అది చూసి గీతా ఆర్ట్ సంస్థ కూడా ముందుకొచ్చి వర్ధంతి ఉందని చెప్పేసి ఇప్పుడు క్లీన్ చేస్తుర్రు. కనీసం ఆయన ఆస్తులను పంచుకున్నారు కదా కుటుంబ సభ్యులు. ఆయన పేరుని పంచుకున్నారు కదా కుటుంబ సభ్యులు. ఇవాళకొచ్చేసరికి కనీసం మామూలుగా చూస్తే సంవత్సరానికి ఒకసారైనా కూడా సమాధి దగ్గరికి వెళ్ళేసి మొత్తం క్లీన్ చేసేసుకొని, అవసరమైతే వాడికి ఇంత సున్నం ఏపించుకోవడమో, పెయింట్ ఏయించుకోవడమో, ఒక పూలమాల తీసుకొని వెళ్ళి కొబ్బరికాయను కొడుతుంటారు కుటుంబ సభ్యులు. మామూలు వాళ్ళ గురించే చెప్తున్నా. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే, ఆ దర్శక దిగ్గజమైన పాపం దివంగత ఎన్ని సినిమాలు తీసిండాయన. ఏ తరాలకు గావాల్సిన ఆ తరాలు గుర్తుపెట్టుకునేంత సినిమా అయితే ఉంది గదా! 'మామగారు' సినిమా ఎవరన్నా మర్చిపోయినరా? ఇప్పటికి 'స్వయంవరం' సినిమా 'శోభన్ బాబు జయప్రద్' అనుకుంటా. మర్చిపోయారా? నాకు కొన్ని గుర్తున్నాయి చెప్తున్నాను. కానీ అలాంటి ఆయనకు ఈరోజు లేడు కాబట్టి ఇలాంటి పరిస్థితా అని జెప్పేసి పాపం బాధపడుతూ మాట్లాడుకుంటున్న వైనం గనిపిస్తుంది.